హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఫండమెంటల్స్ స్టార్ట్ చేసాము. దానిలో భాగంగా క్యారెక్టర్ సెట్ని చెప్పినాను. ఈరోజు ఇంకొక ఎలిమెంట్ టోకన్స్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్. ఈ టోకన్స్ అనేది కొంచెం ఎక్కువ లెంతీ టాపిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చూసింటారు మీరు క్యారెక్టర్ సెట్లో లెటర్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, అలాగే వైట్ స్పేసెస్, అదర్ క్యారెక్టర్స్ ఏమొస్తాయి అనేది. అదర్ క్యారెక్టర్స్లో ఏఎస్ఐ, ఏఐ, అలాగే యూనికోడ్ ఇవన్నీ ఇప్పుడైతే అవసరం లేదు, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు టోకన్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఈ పైథాన్లో టోకన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, దానిలో ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ టోకన్స్ అనేవి ఒక వీడియోతో అయితే కంప్లీట్ కాదు, ఇది లార్జ్ సబ్జెక్ట్ టాపిక్ టోకన్స్ అనేది. ఇప్పుడు ఒక నార్మల్గా ఒక ప్యాసేజీ టెస్ట్లో ఇండివిజువల్ వర్డ్స్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే నార్మల్ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఒక ప్యాసేజ్ కానీ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అందులో కూడా టోకన్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా మనమైతే యూజ్ చెయ్యము ఇవి టోకన్స్ అనేది. మనకి ఎక్కడ గ్రామర్ చెప్పేటప్పుడు కూడా ఎవరు చెప్పరు ఇవి టోకన్స్ అని. టోకన్స్ని టెక్సికల్ యూనిట్స్ అని, టెక్సికల్ ఎలిమెంట్స్ అని ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి నార్మల్గా అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఎక్కడ కూడా యూజ్ చేయము. కానీ అలాంటి టోకన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ అని దాని కింద ఒక వర్డ్ ఇచ్చాను. ఈ వర్డ్ ఏంటంటే హుర్రే హీ క్లైమ్డ్ వీఆర్ ద వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పేసి, ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ అనుకుందాం, ఒక సెంటెన్స్. ఇందులో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ కొన్ని కోటేషన్స్ ఉన్నాయి, కోలన్స్ ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ ఉంది, వర్డ్స్ ఉంది, సెంటెన్సెస్ ఉన్నాయి, ఫుల్ స్టాప్ ఉంది, కామా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సెంటెన్స్లో. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్లో వచ్చేసి మనకి ఏవి టోకన్స్ అవుతాయి. హుర్రే అనేది ఒక వర్డ్, హీ క్లైమ్డ్, వీ ఆర్ ద వరల్డ్ ఛాంపియన్స్ అనేవన్నీ వర్డ్స్లో ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా టోకన్స్లోకే వస్తాయి వర్డ్స్ కూడా. అలాగే డబల్ కోట్స్, ఎక్స్క్లమేటరీ, కామా, ఫుల్ స్టాప్ ఇలాంటివన్నీ కూడా మనకు టోకన్సే అవుతాయి. వీటిల్ని పంక్చుయేషన్ క్యారెక్టర్స్ అని అంటాము. అలాగే వర్డ్స్ ఇవన్నీ కలిపి మనకు టోకన్స్ లేకపోతే లెక్సికల్ యూనిట్స్ అని చెప్తాము. ఇంకా పైథాన్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్రోగ్రాంలో అయితే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ని టోకన్ ఆర్ లెక్సికల్ యూనిట్ అని పిలుస్తాము. అంటే ఒక ప్రోగ్రాంలో స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ అన్నమాట. ఒక టోకన్ అన్నా లేకపోతే లెక్సికల్ యూనిట్ అన్న రెండు పేర్లు ఒకటేను. ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి టోకన్స్ అని యూజ్ చేస్తాము ఇక్కడ. ఇంక పైథాన్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక చిన్న పైథాన్ ప్రోగ్రాం చూపిస్తున్నాను. పైథాన్ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్లో హ్యాష్ సింబల్ ఇచ్చి, హ్యాష్ ఎందుకు ఇస్తాము అనేది కూడా మనం ప్రోగ్రాం రాసేటప్పుడు చెప్పుకుంటాము. ఏ శాంపిల్ ప్రోగ్రామ్, ఇది ఒక చిన్న ప్రోగ్రాం లాంటిది. ఇక్కడ వచ్చేసి నేమ్ రామా, ఏజ్ 15, కాంట్రిబ్యూషన్ 101, 10 పైసే, అలాగే ప్రింట్ నేమ్, ఏజ్ హ్యాస్ కాంట్రిబ్యూషన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏంటి అనేది ఈ ప్రోగ్రాము గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, టోకన్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుందాము. ఈ ప్రింట్ అనే లైన్లో ఉండేటటువంటిది ఇప్పుడు నేను టోకన్స్లో ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. ఈ ప్రింట్ అనే లైన్ మాత్రమే తీసుకుందాం. ఇక్కడ ప్రింట్ అనేది ఒక కీవర్డ్ అవుతుంది పైథాన్లో. అలాగే నేమ్ అనేది ఆ కీవర్డ్ అనేది, ప్రింట్ అనే కీవర్డ్ కూడా ఇక్కడ ఒక టోకన్ అవుతుంది. అలాగే నేమ్కి ముందు మీరు చూస్తున్నారు బ్రాకెట్ ఉంది.
అది ఒక టోకెన్ అవుతుంది. నేమ్ తర్వాత కామా ఉంది, తర్వాత డబుల్ కోట్స్ ఉంది. ఏజ్డ్ అనేది ఒక వర్డ్, తర్వాత ఎండింగ్ డబుల్ కోట్స్ ఉన్నాయి, తర్వాత కామా ఉంది, ఏజ్ ఉంది, కామా ఉంది, డబుల్ కోట్స్ ఉంది, వర్డ్స్ ఉన్నాయి, హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అని, మళ్ళా కామా ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది, ఎండింగ్ బ్రాకెట్ ఉంది. ఇవన్నీ కలిపి కూడా మనకు టోకెన్స్ అవుతాయి. ఇంకొచ్చేసి వీటిని పంక్చుయేషన్ లేకపోతే పంక్చుయేటర్స్ అని చెప్తాము. ఈ కొటేషన్స్ కామాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీను. ప్రింట్ అనేది వచ్చేసి కీవర్డ్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ప్రోగ్రాంలో ఈ 3 లైన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ 15.101.10 ఈ 3 వచ్చేసి మనకు వాల్యూస్ అవుతాయి. ఇవి ఎలాంటి వాల్యూస్ అంటే దీనిని వర్డ్లో ఉండేటటువంటి దాన్ని స్ట్రింగ్ వాల్యూ అంటారు, లేకపోతే స్ట్రింగ్ లిటరల్ అని చెప్తారు. తర్వాత దీనిని 15 అనేది ఇంటీజర్ వాల్యూ లేకపోతే ఇంటీజర్ లిటరల్ అని చెప్తాము. అలాగే 101.0 అనేది వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అని దీనిని చెప్తాము. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఉంది, అలాగే ఇంటీజర్ వాల్యూ ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఉంది, ఇక్కడ పంక్చుయేటర్స్ ఉన్నాయి, వీటన్నిటిని మనం స్ట్రింగ్ వాల్యూ, ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ అని చెప్పుకున్నవన్నీ వచ్చేసి లిటరల్స్ అవుతాయి. ప్రింట్ అనేది కీవర్డ్ అవుతుంది. ఇంకా ఈ కామా, కొటేషన్స్, బ్రాకెట్ ఇవన్నీ వచ్చేసి పంక్చుయేటర్స్ అవుతాయి. ఇవన్నిటిని కలిపి టోకన్స్ ఆర్ లెక్సికల్ యూనిట్స్ అని మనం చెప్తాము పైథాన్లో. నెక్స్ట్ పైథాన్ ఏ టోకన్స్ని ఫాలో అవుతుంది. పైథాన్లో ఏ టోకన్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూపిస్తున్నాను. కీవర్డ్స్ ఉంటాయి, ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ లాంటివి, అలాగే లిటరల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, పంక్చుయేటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పైథాన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫాలో అయ్యేటటువంటి టోకెన్స్ ఇవి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్స్. ఏం కీవర్డ్స్ ఉంటాయి, అసలు కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ అనేవి ఇవి అన్నీ కూడా మనకు నేను చెప్పినటువంటి ఇక్కడ 5 చెప్పినాను టోకన్స్. ఈ 5 ఒకే వీడియోలో రావడానికి కష్టం, ఎందుకంటే మనకు ఈ వీడియోలో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ మాత్రమే చెప్తాను. తర్వాత లిటరల్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్, అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తర్వాత ఆపరేటర్స్, పంక్చుయేటర్స్ ఇవి చూద్దాము. ఇప్పుడైతే కీవర్డ్స్ అలాగే ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాము. కీవర్డ్స్ అనేది వర్డ్స్, ఇవి ఒక స్పెషల్ మీనింగ్ని ఇంటర్ప్రిటేటర్ కానీ కంపైలర్ లాంగ్వేజెస్ కానీ, మనకు కంపైలర్ అంటే జావా, C++లో వచ్చేటటువంటిది కంపైలరు, పైథాన్ యూజ్ చేసేది ఇంటర్ప్రిటేటరు. ఇవి అంటే జావాలో కానీ పైథాన్లో కానీ యూజ్ చేసేటటువంటి కీవర్డ్స్ అనేటటువంటివి అక్కడ ఇలాగే ఉంటాయి, పైథాన్లోనూ అలాగే ఉంటాయి. ఈ కీవర్డ్స్ని లాంగ్వేజ్కి తీసుకెళ్తుంది మనకు ఉండేటటువంటి ఇంటర్ప్రిటేటర్ దగ్గరికి. ఈ కీవర్డ్స్ని లాంగ్వేజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. తర్వాత వచ్చేసి ఈ కీవర్డ్స్ ఒక స్పెషల్ పర్పస్ కోసం రిజర్వ్ చేసి ఉంటాయి. ఈ కీవర్డ్స్ అనేవి మనం ప్రతి దగ్గర ఈ కీవర్డ్స్ని యూజ్ చేయలేము. ఇవన్నీ రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రిజర్వ్డ్ వర్డ్స్ వచ్చేసి మనకు ఒక స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, ప్రతి దాంట్లో యూజ్ చేయకూడదు. తర్వాత నార్మల్గా ఐడెంటిఫైయర్స్గా మనం ఈ కీవర్డ్స్గానే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు ఈ కీవర్డ్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పినాను ఫాల్స్, అసర్ట్, డెల్, ఫారు, ఎన్, ఆర్, వైల్, నాన్, బ్రేకు, ఎల్ఇఫ్,
ఫ్రమ్, ఈజ్, పాస్, విత్, ట్రూ, క్లాస్, ఎల్స్, గ్లోబల్, లాంబ్డా, రైజ్, ఈల్డ్, అండ్ కంటిన్యూ, కంటిన్యూ, ఎక్సెప్ట్, ఇఫ్, నాన్ లోకల్, రిటర్న్, యాజ్, డెఫ్, ఫైనల్లీ, ఇంపోర్ట్, నాట్, ట్రై. ఇవన్నీ సపరేట్ కీవర్డ్స్. ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలాంటి వర్డ్ మనం మీనింగ్ఫుల్గా రాయాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రమ్, ఈజ్ ఇలాంటివన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేసినట్లయితే మన ప్రోగ్రామ్ అనేది తప్పుగా తీసుకుంటుంది, ఎర్రర్లు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాల్సి ఉంటుంది. ఇంతవరకు కీవర్డ్స్ అయితే మనం నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఐడెంటిఫైయర్స్, సెకండ్ టోకెన్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్. ఈ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఐడెంటిఫైయర్స్ అనేవి ప్రోగ్రామ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రోగ్రాంలో డిఫరెంట్ పార్ట్స్లో నేమ్స్ ఇవ్వడానికి జనరల్ టెర్మినాలజీ లాగా యూజ్ చేస్తామన్నమాట. మనం ఎలా హ్యూమన్స్కి అయితే నేమ్స్ ఉంటాయో అలాగే ఈ ఐడెంటిఫైయర్స్ కూడా మనకు నేమ్స్ లాంటివి. వీటిని వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఫంక్షన్స్, లిస్ట్స్, డిక్షనరీస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ని యూజ్ చేస్తారు. ఐడెంటిఫైయర్స్ పైథాన్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఐడెంటిఫైయర్స్కి. ఈ ఐడెంటిఫైయర్స్ ఈ పైథాన్లో కొన్ని రూల్స్తో ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే ఆ రూల్స్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకు మస్ట్ అండ్ షుడ్గా లెటర్ ఉండాలి. అది అప్పర్ కేస్ అయినా అవి ఉండొచ్చు, లోయర్ కేస్ అయినా ఉండొచ్చు, అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు. కానీ ఇంకా ఏది కూడాను మనకు ఫస్ట్ లెటర్గా యూజ్ చేయకూడదు. అండర్ స్కోరు, క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేసు లెటర్, లోయర్ కేసు లెటర్, ఈ మూడు మాత్రమే మనం స్టార్టింగ్లో ఐడెంటిఫైయర్ని యూజ్ చేసేటప్పుడు మనం ఈ 3ని మాత్రమే యూజ్ చేయాలి. మిగతా ఇంకేవి కూడా యూజ్ చేయకూడదు. ఇక్కడ అప్పర్ అండ్ లోయర్ కేసు లెటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అప్పర్ కేసు, లోయర్ కేసు మనం ఎప్పుడు కూడా మీనింగ్ ఒకటే అనుకోకూడదు, డిఫరెంట్గా ఉంటాయి. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. డిజిట్స్ వచ్చేసి 0 నుంచి 9 వరకు ఐడెంటిఫైయర్స్లో పార్టే, కానీ ఫస్ట్ క్యారెక్టర్గా మాత్రం ఈ డిజిట్స్ 0 to 9 యూజ్ చేయకూడదు. ఐడెంటిఫైయర్స్ లెంత్ వచ్చేసి అన్లిమిటెడ్. ఇక్కడ దీనికి ఒక లిమిట్ అనేది ఏమీ లేదు ఐడెంటిఫైయర్స్కి. ఇవి ఎంత లాంగ్ అయినా మనం ఇవ్వచ్చు. ఇది కేస్ అనేది ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అంటే పైథాన్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఒక ఐడెంటిఫైయరు పైథాన్ యొక్క కీవర్డ్ అయి ఉండకూడదు. మనం ఇక్కడ చెప్పుకున్నాము కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని తీసుకొని వచ్చి ఐడెంటిఫైయర్స్లో ఇవ్వకూడదు. ఈ రూల్స్ అనేవి ఇక్కడ ఐడెంటిఫైయర్స్కి యూజ్ అవుతాయి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఒక ఐడెంటిఫైయర్లో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ ఇవేవి కూడా మనకు ఐడెంటిఫైయర్స్లో రావు. ఒక్క అండర్ స్కోర్ తప్ప ఇంకేది కూడా ఐడెంటిఫైయర్స్లో యూజ్ చేయము. ఇవి రూల్స్. ఈ రూల్స్ని ఐడెంటిఫైయర్స్ ఫాలో అవుతాయి. ఈ రూల్స్ తోటే ఫామ్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఇంకొకటి చెప్పాను, పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ యాజ్ ఇట్ ట్రీట్స్ అప్పర్ అండ్ లోయర్ కేస్ క్యారెక్టర్స్ డిఫరెంట్లీ. అప్పర్ కేసు, లోయర్ కేసు ఎప్పుడు కూడా ఒకటి కాదు ఇక్కడ. ఇంకా కొన్ని వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఎలా ఉంటాయి అంటే మై ఫైల్, మై అనేది అప్పర్ కేసులో వచ్చింది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో వచ్చాయి. ఇలా ఉంటాయి ఐడెంటిఫైయర్స్ అనేవి. డేట్ అన్నీ అప్పర్ కేసులో ఉండొచ్చు. అలాగే అండర్ స్కోర్ని 2 సార్లు యూజ్ చేస్తున్నది ఈ పదంలో. దీనిలో 2 సార్లు అండర్ స్కోర్ వచ్చింది, అలాగే నెంబర్ వచ్చింది, అప్పర్ కేసు వచ్చింది, లోయర్ కేసు కూడా రావచ్చు. ఇలా ఉంటే వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అది.
ఇంకా జెడ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది ఐడెంటిఫైయర్ అనేది. 2 అనే నెంబర్ డిజిట్ వచ్చింది. TOT అనేది అప్పర్ కేస్ లెటర్. 0A9_ ఇలా ఉన్నా కూడా మనకు ఎటువంటి ఎర్రర్ అనేది రాంగ్ కాదు ఐడెంటిఫైయర్కి. అలాగే మై అనేది స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేసి ఫైల్ అనేది అప్పర్ కేస్ లెటర్స్తో ఇచ్చినా కూడా అది తప్పు కాదు. _DS స్మాల్ లెటర్స్ ఇవ్వచ్చు, అప్పర్ కేస్ లెటర్స్ ఇవ్వచ్చు, _ స్టార్టింగ్లో కూడా రావచ్చు. ఇది కూడా మనకు వ్యాలిడ్ ఐడెంటిఫైయరే. అలాగే HJ13_JK అనేటటువంటివి ఇచ్చున్నది. ఇవి కూడా మనకు వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్గా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. డేటా అనేది అప్పర్ కేసుని ఐడెంటిఫైయర్ అనేది యాక్సెప్టబుల్ చేస్తుంది. కానీ హైఫన్ అనేది వచ్చింది డేటా రెక్కి, మధ్యలో హైఫన్ అనేది ఉంది. హైఫన్ని ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్ని అలో చేయదు అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అయింది. ఇంకా 29CLCT అనేవి అప్పర్ కేసు లోయర్ కేసు ఇవన్నీ రావచ్చు. డిజిట్స్ 29 రావచ్చు. కానీ స్టార్టింగ్లో 29 అనే డిజిట్ అనేది యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా కూడా _ కానీ స్మాల్ కానీ అప్పర్ కేసు లెటర్స్ కానీ స్టార్టింగ్లో రావాలి. నెంబర్ అయితే డిజిట్ అయితే రాకూడదు. అందువలన ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అయింది. బ్రేక్ అనేది వచ్చేసి ఎందుకు బ్రేక్ అనే దానిలో అప్పర్ కేసు ఉంది, లోయర్ కేసులు ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ బ్రేక్ అనేది మనకు ఇక్కడ కీవర్డ్స్లో ఉంది. అందువల్ల దానిని ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్గా చెప్పుకున్నాము. ఇక్కడ బ్రేక్ అనేది కీవర్డ్. ఈ కీవర్డ్స్లో ఉండే ఈ వర్డ్స్ ఏవి కూడా మనకు ఐడెంటిఫైయర్స్లో రాకూడదు. ఇంకా నెక్స్ట్ my.file డాట్ అనేది స్పెషల్ క్యారెక్టర్. అందువల్ల ఇది కూడా ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అయింది. ఇది మనకు ఉండేటటువంటి ఐడెంటిఫైయర్స్ కీవర్డ్స్. ఈ ఐడెంటిఫైయర్స్ కీవర్డ్స్ అర్థమైందనుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిటరల్స్ అండ్ వాల్యూస్. ఇది కొంచెం లెంతీ టాపిక్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చూడండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పైథాన్ బిల్డింగ్ బ్లాక్స్గా, ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్గా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు కీవర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి కదా, ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా రూల్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఏమీ ఉండదు. మనం బై హార్ట్ చేసుకోవడమే. ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత మైండ్లో ఉంటుంది. మైండ్కి ఎక్కకపోయినా నోటికి వచ్చేసింటే ఆటోమేటిక్గా నోట్లోంచి వస్తూ ఉంటాయి గుర్తుకి. అందుకని ఎక్కువసార్లు ట్రై చేయాలి, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. డిక్టేషన్ నోట్స్ లాగా రాసుకోవడం అయితే ఇంకా బెటర్. కాబట్టి తప్పకుండా వీడియో చూడండి. మనకు ఫండమెంటల్స్ అనేవి లేకుండా తెలియకుండా ప్రోగ్రామ్ రాయడం అయితే చాలా కష్టమవుతుంది. మనకు ప్రతిదీ డౌట్ వస్తుంది. అది ఫండమెంటల్స్ బేసిక్స్ నుంచి నేర్చుకున్నప్పుడు మనకు ఎటువంటి డౌట్ అనేది రాదు. ఇంటర్వ్యూస్లో కూడా ఏం అడిగినా కూడా చెప్పడానికి, ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువగా బేసిక్సే అడుగుతారు కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా హైలో ఎక్కువ నేర్చుకుంటారు. కానీ అడిగేది మాత్రం బేసిక్స్లోనే అడుగుతారు. ఎవరినైనా కూడా ఏ సబ్జెక్ట్లో అయినా కూడా బేసిక్స్ అనేవి ఇంటర్వ్యూస్లో ఒక 60 to 70% వరకు ఉంటాయి. కాబట్టి బేసిక్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, అవాయిడ్ చేయకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.